ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మట్టల ఆదివారంగా సంఘాలు జరుపుకుంటున్నాయి. మట్టల ఆదివారం. ఈ మట్టల ఆదివారం అనేటప్పటికి ఏం కనబడాలి? మట్టలు కనబడాలి. రాత్రి చెప్పాను చాలా విషయాలు. సిలువను గూర్చిన వార్త. మనదే వార్త? మనకది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ వార్త రోజు బయటకు వెళ్ళాలి. ఆ వార్త నీ ముఖంలో కనపడాలి, నీ ప్రవర్తనలో కనపడాలి, నీ జీవితంలో కనపడాలి. అది మన పెంతెకోస్తు సిద్ధాంతం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క మట్టలాదివారం రోజున ఏమి బైబిల్లో ఉంటుంది అని నేను చూసి ఆలోచించినప్పుడు, ఈ మట్టలాదివారం ప్రసంగం గురించి ఆలోచిస్తే 4 సువార్తల్లో కూడా సువార్తికులు రాశారు. మత్తయి సువార్తలు రాశారు, మార్కు సువార్తలు రాశారు, లూకా సువార్తలు రాశారు, యోహాను సువార్తలో కూడా రాశారు. అన్ని సువార్తల్లో రాశారు. ఇది ఒక ప్రాముఖ్యమైన సంఘటన. ఇది ఒక ప్రాముఖ్యమైన సంఘటన. దీని గురించి మత్తయి కొద్ది వివరంగా రాస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాల్లో మనం చూస్తాం. 9వ వచనంలో చూస్తే, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. ఇది కీవర్డ్స్. ఈ యొక్క ప్రసంగాన్ని గురించి మనం ధ్యానించాలంటే ఎక్కడ మొదలు పెట్టాలంటే 2 చోట్ల మొదలు పెట్టాలి. ఎన్ని చోట్ల మొదలు పెట్టాలి? 2 చోట్ల మొదలు పెట్టాలి. ఫస్ట్ గాడిద గురించి మొదలు పెట్టకుండా యోహాను సువార్తలో మొదలు పెడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూడండి. అక్కడ కూడా ఈ సందర్భం కనబడుతుంది. చదువుతున్నా చూడండి. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇది ప్రభు లాజరు మార్తా మరియ ఇంటిలో చేసిన ఆఖరి విందు కావచ్చు. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. ఇది సంగతి. మరియా, మార్తా, లాజరు వీళ్ళంతా బ్రదర్ అండ్ సిస్టర్స్. ఎవరాళ్ళు ముగ్గురు పేర్లు ఏంటి? మార్తా, మరియా, లాజరు. ఈ లాజరు ఏమయ్యాడు మీకు తెలుసు కదా. చనిపోయాడు, తిరిగి యేసు ప్రభువు లేపాడు. తిరిగి లేపబడ్డవాడు కూడా భోజనమునకు కూర్చున్నాడు అని ఇక్కడ రాయబడింది. అలాగే మార్త ఉపచారం చేసింది. ఈవిడెప్పుడు కూడా లేబర్ వర్క్. ఏ వర్క్? లేబర్ వర్క్? భోజనాల వర్క్. మార్తకు ఉపచారం చేసే మనస్సు ఉంది. ఉపచారం. ఇప్పుడు మన సంఘం చిన్న సంఘం కాదు, పెద్ద సంఘం. ఈ పెద్ద సంఘానికి పనిచేసేవాళ్ళు ఎక్కువ మంది ఉండాలి. అన్నిటికీ పాస్టర్ గారే అన్నట్టు చూస్తూ ఉంటారు కొంతమంది. మార్త ఏం చేస్తుంది? ఇప్పుడు మీరేం చేయాలి? ఆదివారం ఉపచారం చేయాలి. ఈ పనులన్నీ చేయాలి అని చెప్పడానికి ఈ యొక్క మట్టలాదివారం ప్రసంగం. ఈ మట్టలాదివారం ప్రసంగం ఎక్కడ ప్రారంభమైంది? 12వ అధ్యాయం మొదట ప్రారంభించాడు యోహాను. ఎక్కడ ప్రారంభించాడు? లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినాల ముందుగా యేసుప్రభు అక్కడికి వచ్చారు. ఆ ఇంటి వారు ఆయనకు విందు చేశారు. ఏం చేశారు? విందు చేసినప్పుడు మార్త ఏం చేసింది? మొత్తం వంట డ్యూటీ అంతా ఆవిడదే. చెమటలు కరుచుకోవడం, నానా రకాలుగా బాధపడటం. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్లు వచ్చాయి, కాస్త వేడి తక్కువ తగులుతుంది. కానీ నిన్నాలైతే పొయ్యి కాడ ఊదటమే.
పొయ్యి కాడ ఊదటమే పని. ఉపచారం ఏం చేశారు? హోసన్నా జయం అనేటప్పుడు మీలో ఉపచారం ఎవరు చేస్తున్నారు? ఏమైనా చేస్తున్నారా? ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చుని, లాజరు గారి డ్యూటీ ఏంటంటే ముద్దుల తమ్ముడు గారు ఈయన. ఆ ఇంట్లో ముద్దుల తమ్ముడు అంటే గారాల పట్టి, ఆయనకి ఏ పని చెప్పరు, భోజనానికి మాత్రం కూర్చుంటాడు రెడీగా. ఎవరితో పాటు? యేసు ప్రభుతో పాటు భోజనానికి కూర్చున్నాడు. మా మనవడు ఎలా గారం కుడుతున్నాడో అలా ఉంది లాజరు గారి పని. మా మనవడికి చెప్పాను, రే నువ్వు చర్చిలోకి వెళ్ళి కూర్చోవాలరా అంటే ఇబ్బంది పడ్డాడు, కానీ వచ్చేసాడు. మొత్తం మీద తాత అంటే కాస్త గౌరవం ఉంది. ఏమండి, భోజనానికి కూర్చున్న వారు లాజరు ఉన్నాడు. అప్పుడు మరియా, ఇప్పుడు మూడో ఆవిడ డ్యూటీ. ఒక ఆవిడేమో ఉపచారం చేసింది, రెండో ఆయనేమో యేసు ప్రభుతో భోజనానికి కూర్చున్నాడు. మరి యేసు ప్రభు ఒక్కడేం తింటాడు? నువ్వు నా పక్కన కూర్చుంటాడు. మా బిషప్ గారు ఉన్నప్పుడు ఆయన భోజనం చేస్తే మమ్మల్ని కాకేసి పక్కన కూర్చోబెట్టి తింటూ ఉంటారు. యేసు ప్రభుతో భోజనానికి ఎవరు కూర్చున్నారు? ఇది కూడా పెద్ద బాధ్యతే. పెద్ద ఆయనతో మనకు ముఖ్యుడు యేసు ప్రభు అంటే ఆ రోజుల్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. దేవుడే మనుష్య అవతాడిగా వచ్చాడని ఆ కుటుంబానికి తెలుసు. కనుక ఆయన పక్కన కూర్చోడానికి ధైర్యం కావాలి, చురుకుదనం కావాలి, సమయస్ఫూర్తి కావాలి. ఆయన ఏం చేస్తున్నాడో చూస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఆయన ముగించేస్తుంటే ముగించేయాలి. మరి ఇది లాజర్ గారి డ్యూటీ కూడా చాలా పెద్ద డ్యూటీ. అందులో స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మూడవ డ్యూటీ ఎవరంటే మరియ గారు. ఎవరు? మరియ. ఈ మరియ ఏం చేస్తుంది? ఈవిడ డ్యూటీ ఈవిడ మొదలెట్టింది. ఈవిడ డ్యూటీ చాలా స్పెషల్ డ్యూటీ చేస్తుందండి. ఓయ్, ఎవరికే చెప్పిందో చెప్పలేదో మనకు తెలియదు, కానీ ఈవిడ ఏం చేసిందంట? 3వ వచనం. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని, సేరున్నర మన లెక్కలో సేరు అంటే ఎంత? 2 తవలు. సేరు అంటే 2 తవలు. 3 తవలంటే అంత విలువైన సెంటు, అంత విలువైన అత్తరు. 3 తవల అత్తరు, విలువైన అత్తరు, వెరీ కాస్ట్లీ అత్తరు. పూర్వకాలం నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు ఉన్నాయి. ఫారిన్ సెంటు, ఇండియన్ సెంటు. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఇండియా నుంచి చెక్కలు వెళ్ళాయంట, టేకు చెక్కలు. అలాగే ఎక్కడ సంపాదించుతో చాలా డబ్బు ఖర్చు పెట్టి 3 తవ్వల అత్తరు కొనుక్కొని వచ్చి తీసుకొని వచ్చి ఎక్కడేస్తుంది? నెత్తి మీద వేస్తుందా? పాదాలు పోస్తుంది. ఈ పాదాలు పూయటం అనేది కూడా ఒక ప్రత్యేకమైన అర్థాన్ని చెప్తుంది. ఎందుకంటే మనం దేవుని పాదాల చెంతకు రావాలి, కానీ ఆయన తల మీద పోయటానికి మనం యోగ్యులము కాదు. తల మీద పోయటానికి యాజకుడికి మాత్రమే పాత నిబంధన గ్రంథంలో హక్కు ఉంది. యాజకుడు తల మీద నూనె పోస్తే అతడు రాజు అవుతాడు. యాజకుడు తల మీద పోస్తే అతడు యాజకుడు అవుతాడు. దాన్ని అభిషేకం అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు యేసు ప్రభుని అభిషేకిస్తుంది, కానీ అభిషేకించడానికి అర్హురాలు కాదు కనుక ఆయన పాదాల మీద అత్తరు పోస్తుంది. ఎక్కడ పోస్తుంది? పాదాల మీద అత్తరు పోస్తుంది. అత్తరు పోసినప్పుడు యేసు ప్రభుని ఇక్కడ ఘనపరుస్తుంది. విందుతో మార్త ఘనపరిచింది. లాజరు ఆయన పక్కన కూర్చుని భోజనం చేసి ఆయన ఘనపరిచాడు. మరి అయితే వేరే ధోరణితో, నేను వడ్డిస్తాను, నా పని అయిపోద్ది, ఈ డ్యూటీ తీసుకుందా మరియా? వడ్డించేవాడికి పెట్టుబడి పెట్టక్కర్లేదు. ఆ టయాన్ని గరిట తిప్పితే సరిపోద్ది, కథ అయిపోద్ది. ఎవడో పెట్టుబడి ఒకడు పెడతాడో, ఆ వడ్డించేవాడు వడ్డిస్తే పని అయిపోద్ది. కానీ ఇక్కడ ఆ ఇద్దరికంటే శ్రేష్టమైన పనిని మరియా ఎన్నుకున్నది. అందులో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రేష్టమైన పని. నువ్వు ఇక్కడ ఏం పని చేస్తున్నావు, ఇది ప్రాముఖ్యమైనది. యేసును రాజు అని చెప్పడానికి ఆయన ఏ విధంగా ఘనపరుస్తున్నావు. ఇక్కడ మరియా, మార్త, లాజరు వారి కుటుంబం
యేసు ప్రభు శిలువ శిక్షకు వెళ్ళటానికి ముందు వారు విందు ఏర్పాటు చేసి ఎవరి పని వారు ప్రత్యేకంగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ప్రత్యేకంగా బరకాలు వేయడం అయితే వేసేస్తాం, కుర్చీలు సర్దేస్తాం, ముందు రావడం మాత్రం రాలేవు. ఈ మరియా మార్త లాజరు కుటుంబం అలాంటిది కాదు. మరియా చెమటలు కార్చుకుంటూ వంట చేసింది. ఇప్పుడే కాదు, ఆవిడ ఎప్పుడు చూసినా యేసుప్రభు వస్తున్నాడంటే వంటగది డ్యూటీ ఆవిడదే. ఓసారి తట్టుకోలేక చేసుకోలేక అలసిపోయి యేసుప్రభు మీదకి దెబ్బలాడికి వెళ్ళిపోయింది. ప్రభువా, నా చెల్లెలు వచ్చి నీ కాలకాడ కూర్చుంది, నీకన్నా బాధలేదా ఉంది. అలాగే మరియ మార్త చేసుకోలేక అలసిపోయి నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, మా ఇంట్లో మా ఇద్దరే ఉన్నాం, రెండో మనిషి నీ దగ్గర ఉన్నప్పుడు నీకన్నా ఆలోచన రావాలి కదా ప్రభువా అంటే అంత క్లోజ్డ్ ఫ్యామిలీ అనమాట. యేసు ప్రభు ఆ కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఈ మాట అనాలంటే ఎంత సాన్నిహిత్యం ఉంటే అనగలరు? యేసును ప్రేమించే కుటుంబం ఆనాటి యుగంలో మరియా మార్త లాజరు కుటుంబం. అందుకనే యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. ఏం చేశాడు? ఇంకెవరి గురించి ఆడలేదు. అంత సాన్నిహిత్య కుటుంబం కనుకనే మరియా యేసు ప్రభుని విభిన్నమైన రీతిలో గౌరవిస్తుంది. 3 సేర్ల అత్తరు పట్టుకొచ్చి 3 సేర్ల అత్తరు పట్టుకొచ్చి ఆయన పాదముల మీద పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను, ఒక స్త్రీ తల వెంట్రుకలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తల వెంట్రుకలు అనేది స్త్రీ యొక్క అందానికి గుర్తు, స్త్రీ యొక్క ప్రవర్తనకి గుర్తు. దేవుడిచ్చిన గొప్ప అలంకారం స్త్రీకి తల వెంట్రుకలు. అలాంటి తల వెంట్రుకలను ఆయన పాదాలు తొడవటానికి వాడింది. కాబట్టి ఇలాంటి షోలు, వేషధారణలు, ఫోటో ట్రిక్లు మరియ దగ్గర లేవు. ఆమె చాలా డబ్బు పెట్టి కొనుక్కొచ్చింది. ఆ డబ్బు సంపాదించినా కూడా చాలా కష్టపడింది. ఆ డబ్బు సంపాదించి ప్రోగేసి యేసు ప్రభును గణపరచాలనుకుంది. డబ్బు సంపాదించడానికి 3 సేర్ల ఎత్తంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె డబ్బు పోగేస్తే ఆ అత్తరు సీసా కొనగలిగిందో ఆలోచించండి. కానీ మరియా యేసును ఘనపరిచింది. అందుకనే మరి మరియ ఘనపరిస్తే మెచ్చుకుంటున్నారా? యేసు ప్రభు పక్కన ఉన్నవాడే మరియ క్లాస్ ఇచ్చేసాడు. ఎవరు ఇచ్చేసాడు? యేసు ప్రభు పక్కన ఉన్నవాడే మరియకు క్లాస్ ఇచ్చాడు. చెప్పండి అందరూ, క్లాస్ ఇచ్చాడు. ఎవరిచ్చాడు? యేసు ప్రభు పక్కోడే. వాడు ఒకడు ఉన్నాడు, యోధా ఇస్కరియోతు అక్కడ ఉన్నాడు. ఇదంతా చూశాడు. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ యోధా ఇస్కరియోతు గురించి ఇంట్రడక్షన్ చాలా చక్కగా ఇచ్చాడు. ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యోధా, ఈ అత్తరెందుకు 300 దేనాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. ఏమ్మా, ఈ డబ్బు పట్టుకెళ్ళి బీదలకు పంచిపెట్టవచ్చు కదా నువ్వు, ఇది యేసు ప్రభు పాదాల మీద పోసి వేస్ట్ చేసావు, వేస్ట్. ఓ సభలో ఓ పాస్టర్ గారు పెద్ద ప్రసంగం చేస్తున్నాడు. పెద్ద సభ, ఐపీసీ జనరల్ కన్వెన్షన్. ఆయన ప్రసంగం చేస్తా, నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలతతో దేవుడు కొలుస్తాడు అని ప్రసంగం చేస్తున్నాడు. ఏం ప్రసంగం చేస్తున్నాడు? ఏ కొలతతో కొలుస్తావో అదే కొలతతో దేవుడు కొలుస్తాడు అని ముందు చిన్న స్పూన్ పట్టుకొచ్చాడు, చిన్న చెంచా, చిన్నదే. దాంతో బియ్యం తీశాడు, చూపించాడు. దాంతో ఎన్నిసార్లు అయితే బస్తా అవుతుంది? చాలాసార్లు వేయాలి. కొంతమంది ఆ కొలత కొలుస్తారు స్పూన్తో. దాని తర్వాత దానికంటే కొద్ది పెద్ద స్పూన్, దానికంటే కొద్ది పెద్ద స్పూన్, అలాగ చూపించుకుంటూ వచ్చి కూరగరిటెగా పెద్దగా ఉంటుంది. కూరగరిటె తర్వాత ఇంకా కొద్ది పెద్ద గరిటె, సాంబారు గరిటెలాంటి. ఇంకా దాంతో కొలుస్తుంటే ఎన్ని బస్తా వాళ్ళంటే జరుగుతుంది. ఆఖరికి ఇంకొకటి తీసుకున్నాడు ఆయన. ఏం తీసుకున్నాడు? బూర్లు
దేవుతారు కదా, అబక్క పెద్దది ఉంటుంది, ఈ బైబిల్ అంత ఉంటుంది అనమాట, పెద్ద అబక్క. అది తీసుకుని దాన్ని చూపించాడు. దీంతో కొలిస్తే ఎక్కువ వస్తాయి. దేవునికి ఇచ్చేటప్పుడు ఏ కొలతతో ఇస్తున్నామని చెప్పి ప్రసంగం చేస్తూ ఆయన ఆ బియ్యంగా తీసి అలా ఇసిరేసాడు. ఆయన చాలా డేవిడ్ వాలస్ అని చాలా పెద్ద ప్రసంగికుడు. ప్రసంగం అర్థం అవడానికి ఏ కొలత కొలుస్తావు అదే కొలతని బియ్యం ఇలా ఎత్తేసి అలాగ నేల మీద ఇసిరేసాడు. ఇంకా ఏ పక్షులు తింటాకో పని చేస్తాయి, మనుషులు తింటాకో పని చేయవు. అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. మళ్ళీ ఈయన గురువు గారినే సన్మానించింది, ఈయన గురువు గారినే గౌరవించింది. వీడికి చేతనవ్వలేదు, అవతల ఆవిడికి చేతనైంది. ఈడు చెయ్యలేడు, ఆవిడ చెయ్యగలిగింది. వీళ్ళని ఏమంటారంటే మరియా యేసును ఘనపరిచింది. మరియా యేసును ఘనపరిచింది. మరియా యేసును ఘనపరిచింది. అయితే యేసు ప్రభు పక్కన ఉన్నవాడు మరియను అవమానపరచడానికి ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ ఆమె గురించి యేసు ప్రభు ఏం చెప్పాడంటే 7వ వచనం, యోహాను 12:7, కాబట్టి యేసు నన్ను పాతిపెట్టి దినమునకు ఈమెను దీనిని ఉంచుకొననీయుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు. నన్ను పాతిపెట్టి దినం అంటే ఇంకొక సువార్తలో రాశాడు, నన్ను సిలువ యాగమునకు అభిషేకించింది అని యేసు ప్రభు చెప్పాడు. దేనికి అభిషేకించింది? ఈ మట్టలాదివారం పండగ చేసుకుంటున్నామే, అందుకు ఆమె రెడీ చేసింది. అది పాడటానికి మరియ అత్తరు పోసి రెడీ చేసింది. రాజుల రాజు ఎవరు? రాజుల రాజు యేసు రాజు అయ్యున్నాడు అని ఆ రోజున ప్రకటన చేయబట్టానికి మరియ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసి వచ్చింది. వినాలి, అత్తరు రెడీ చేసింది. దేవునిని ఘనపరిచే వారిలో నువ్వు ఉన్నావా? దేవుని కొరకు పనిచేసే వారిలో నువ్వు ఉన్నావా? యోధ ఇస్కరియోతును ఆయన డైరెక్ట్గా తిట్టలేదు. యేసు ప్రభు చాలా ప్రేమ గలవాడు. ప్రేమ, రాత్రి ఇప్పుడు చెప్పాను, ప్రేమతో సువార్త ప్రకటించాలి. దేనితోటి? ప్రేమ నీలో ఉంటే నీ సువార్తను అందరూ స్వీకరిస్తారు. ప్రేమ నీలో లేకపోతే, స్వార్థం నీలో ఉంటే నీ ద్వారా సువార్త బయటకు వెళ్ళదు. ఆమె యేసును ప్రేమించింది, ఆమె యేసును గౌరవించింది. యేసు ప్రభు అంటే ప్రేమించే కుటుంబాల్లో ఒక ప్రాముఖ్యమైన కుటుంబం మరియా, మార్తా, లాజరు కుటుంబం. మరియ కంటే లాజరు కంటే శ్రేష్టమైన పని, మార్త కంటే లాజరు కంటే శ్రేష్టమైన పని మరియా చేసిందని చెప్పండి అందరూ. మరి మీరేం చేస్తారు? చేసిందని చెప్తే నీ పండగ కాదు, నీ బ్రతుకు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేస్తున్నావు? నీ వాటా ఎంత? నీ త్యాగం ఎంత? నీ వాటా ఎంత? నీ త్యాగం ఎంత? ఎరిగి బ్రతకాలి. యేసు ప్రభువుని గాడిద మీద ఆశీనుడ యెరూషలేము వెళ్ళడానికి ఈమె సిద్ధపరిచింది. ఏం చేసింది? చేయవలసిందే చేసింది. శ్రేష్టమైనది చేసింది, చేయవలసిందే చేసింది. నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? యోధ ఇస్కరియోతు ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకున్నాడు. ఫినిషింగ్ టచ్ ఎగిరిపోయింది, గాల్లోకి పోయింది. ఫినిషింగ్ టచ్ అయినా, శ్రేష్టమైనదైనా మరియ మాత్రమే చేయగలిగింది. యేసు ప్రభు దాన్ని అంగీకరించాడు. నువ్వు చేసే పని యేసు అంగీకరించాలి, నీ పాస్టర్ గారు ఇష్టపడాలి. ఈ రెండు జరగకుండా నువ్వు పరలోకం వెళ్ళలేవు. యేసుకు ఇష్టమైన పనే, ఆ సమయానికి అవసరమైన పనే ఆమె చేయగలిగింది. అందరూ చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఆమె చేసిన పని అన్ని తరాలకి మాదిరైపోయింది. కనుక
మరియ చేసింది ఉత్తమమైనదని యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఆమె గురించి లోకమంతటా అన్ని తరాలు చెప్పుకుంటారని యేసు ప్రభు చెప్పాడు. అన్ని తరాలు. ఆవిడ గురించి చెప్పకుండా ప్రసంగం చేసేవాడు పాస్టరే కాదు. అంటే చెప్పకుండా కుదరదనమాట, చెప్పు తీరుతారు. అన్ని తరాలు వాళ్ళు మరియ గురించి చెప్పుకుంటారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెను గురించి చెప్పారు. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. ఇంకో 2 నెలలు పోయి చేస్తానంటే యేసు ప్రభు ఒకడు ఉంటాడా? ఉండడు. సమయం ఉండగానే నువ్వు చేయవలసింది దేవుని కొరకు చేయాలి. సమయం ఉండగానే చేయాలి. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ప్రభువు చెప్పాడు. మరి ఎప్పుడు చేసినా చాలా మంచి పని చేస్తూ ఉండేది. ఇప్పుడు ముందుకెళ్దాం. 9వ వచనంలో యేసును చూచుటకు మాత్రమే కాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడటానికి అక్కడికి వచ్చారు. అందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. ఏం చేశారు? 10వ వచనం, అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా సంపన్న ఆలోచన చేసిరి. వీళ్ళ పని ఎప్పుడు చంపడమే. యేసు ప్రభువుని చంపుదాం అనుకున్నారంట. ఇప్పుడు ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు? మళ్ళీ వీడి చంపేస్తే గొడవ వదిలిపోద్దురా. ఈ లాజరుని బట్టి యేసు ప్రభువుని అందరూ నమ్మేసుకుంటున్నారు. లాజరు చూసినాడు యేసు ప్రభు శక్తిని చూస్తున్నాడు. వీడు చంపేస్తే ఇంక యేసు ప్రభు నమ్ముకోవడం మానేస్తారా? ఇండియాలో కొంతమంది బుద్ధిహీనులకి ఇదే బుద్ధిహీనత పట్టుకుని పీడిస్తుంది. ఎవరిని చంపితే ఏంటి? నేను చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి నేను అన్న ప్రసంగాలు బట్టి చెప్తున్నాను ఒక మాట. ఒక హతసాక్షి రక్తం చిందించిన రక్తాన్ని బట్టి ప్రతి రక్త బిందు నుంచి ఒక గొప్ప సాక్షి పుడతాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఆ రక్తం ఒక విత్తనం. ఆ రక్తం ఒక విత్తనం. చంపేస్తామనుకున్న వాళ్ళకి హెచ్చరిక ఏంటంటే హేబెలు రక్తం. ఎవరి రక్తం? హేబెలు కూడా నిర్దోషమైన రక్తాన్ని చిందించాడు. అతనిలో దోషమేమీ లేదు. ఆ రక్తం చిందించిన కయీను చచ్చిపోదామంటే చంపేవాళ్ళాడండి. కయీనుకు శాపం పెట్టాడు దేవుడు. ఈడు ఎక్కడ తిరుగుతున్నాడు? బుర్రకాయ పనిచేయట్లేదు. చచ్చిపోదామంటే ఎవడని చంపుతాడంటే ఎవడిని వెళ్ళి కెలికినా ఈయన ఎవడో కొట్టట్లేదు. ఈడెళ్ళి అల్లరి చేసేది సరే ఎవడో కొట్టట్లేదు. ఈడెళ్ళి ఎవడి మీద నాకు కొట్టించుకుందామంటే కొట్టేసరి ఎవడో కొట్టలేదు. దేవుడు వాడిని ఎవడో ఏం చేయకుండా చేశాడు. చంపామని ప్రగల్భాలు పలికే వాళ్ళకి దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే నీకు దిక్కు దశాలని బతుకు నీ ఎదుగుతాడు. నిన్ను చంపాడు దేవుడు. వాడు సాక్ష్యంగా బతుకుతాడు. అయ్యా వీడు చేసిన పని ఎవడో చేయకూడదురా బాబు అని ప్రపంచంలో, ఇండియాలో ప్రతి ఒక్కడు గ్రహించేలాగా దేవుడు చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? లాజరును చంప ఆలోచించేది. ఇలాంటి వాళ్ళు ప్రతి యుగంలో ఉన్నారు. ప్రతి యుగంలో ఉన్నారు. దైవజనులను బాధ పెట్టేవారు, యేసు ప్రభువును బాధ పెట్టేవారు, విశ్వాసులను బాధ పెట్టేవారు చాలా యుగాల్లో ఉన్నారు. చంపాలనుకునేవాళ్ళు ఉన్నారు కానీ చంపబడేవాళ్ళు కొంతమంది. అందరూ స్తోత్రం చెప్పండి. లాజరును చంపడం ఎవరి వల్ల కాదు, యేసును చంపడం వాళ్ళ వల్ల అయింది. ఎందుకంటే యేసు తను తాను అప్పగించుకున్నాడు. ఏం చేశాడు? యేసు తను తాను అప్పగించాడు. యేసు తను తాను అప్పగించుకొని, ఇదిగో ఎవరు వెతుకుతున్నారు? నన్నేనా? ఓకే, తీసుకెళ్ళండి. నేను ఎన్నిసార్లు మీకు అందుబాటులో లేను, నన్ను ఎన్నిసార్లు మీరు అరెస్ట్ చేయడానికి అందుబాటులో ఉన్నాను. అప్పుడు నా తండ్రి చిత్తం కాదు కనుక మీ వల్ల కాలేదు. ఈరోజు నా తండ్రి చిత్తం అయింది, రండి, నన్ను నేనే అప్పగించేసుకుంటున్నాను. ఇది విశ్వాస సాక్ష్యం. ఏ సాక్ష్యం ఇది? దేవుడిని నెన్నుకున్నాడు, అది నువ్వు కాపాడుకుంటున్నావా? దేవుడిని నిన్ను కంటే వాళ్ళు గౌరవిస్తున్నారు, వాళ్ళు గౌరవిస్తున్నావా? నీ గురువు ఎవడు? నీకు దేవుడు ఎవడు? నీకు ప్రాణాన్ని ఇచ్చిన వాడెవడు? ఎరిగి బ్రతకకపోతే, బుద్ధి లేని తను నిన్ను ఆవరిస్తే
నష్టపోయేది నీవే. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు గాడిద మీద ఆసీనుడై వస్తున్నాడు. దానికి ముందుగా గాడిదను తీసుకున్నామన్నాడు. ఏం తీసుకున్నామన్నాడు? ఏం తీసుకున్నామన్నాడు? గాడిద కావాలి. ఇప్పుడు ఏం కావాలి? గాడిద కావాలి. గాడిద ఏమన్నా యేసు ప్రభు పెంచాడా? పెంచలేదు. శిష్యులు పెంచారా? పెంచలేదు. మరీ వార్తలు పెంచారా? పెంచలేదు. ఆ గాడిద ఎవడో పెంచుకుంటున్నాడు, ఎవడో పెంచుకుంటున్నాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళండి, ముందు గాడిద నిప్పేయండి ఫస్ట్. యేసు చెప్పింది ఏంటి? పోనీ అడగండి అన్నాడా? ఎవడ గాడిదో ఇప్పాలంటే ముందండి అడగాలి కదా. ఆయన అన్నిటికీ యజమానుడు. ప్రవీణ్ పగడాల చంపిన వాడి ప్రాణం కూడా యేసు ప్రభు యజమానుడు. అందులో స్తోత్రం చెప్పండి. ఆయన యజమానుడై ఉన్నాడు కనుక వెళ్ళు, ఆడు నా బిడ్డే, నువ్వే కదా నా బిడ్డ, ఆడు కూడా నా బిడ్డే, వెళ్ళు ముందు ఇప్పేయి, అప్పుడు అడుగుతారు. యేసు ప్రభు సొత్తు లోకం అంతా ఆయన సొత్తే. ప్రతి మానవుడు ఆయన పుట్టించిన వాడే, ఆయన పోషిస్తున్న వాడే. అది ఆయనకు తెలుసు కనుక వెళ్ళండి, ముందు ఇప్పండి. ఇప్పుడప్పుడు అడుగుతారు, అబ్బాయి ఏంటి, ఎందుకు ఇప్పుతున్నారు? ఇది ప్రభు కావాలని చెప్పండి. ఏం చెప్పాలి? అది కూడా ముందు చెప్పాడు. వాళ్ళు అడుగుతారు, అడిగిన తర్వాత ప్రభుకు కావాలని చెప్పండి, అప్పుడు తోలుకెళ్ళమంటారు, తోలుకొచ్చేయండి అన్నాడు ప్రభు. ఆయన చెప్పింది చెప్పినట్టు చేశాను. ఆ గాడిద నువ్వు పెంచలేదు కదా, వెళ్ళి ఆ గాడిద తాడు ఇప్పడానికి నీకు ఎవడిచ్చాడు రా యోగ్యత? యేసు ప్రభు చెప్తే మాత్రం లెంపలేయించుకునే పని చేస్తావా? కుట్టించుకునే పని చేస్తావా? చేయాలి. చెప్పింది యేసు ప్రభు కనుక కొడితే కొడతాడు, పడాలి. చంపితే చంపుతాడు, చంపబడాలి. తిడితే తిడతాడు, తిట్టబడాలి. నీ కండ కోసుకుపోదు, ఏమీ కోసుకుపోదు. ఏది ఏమైతే పైన దేవుడు ఉన్నాడో, పంపినవాడు అయినప్పుడు చూసుకునేవాడు ఆయనే. ఇది ప్రభువునకు కావాలి. ఏం కావాలి? చెప్పినవాడు యేసు కనుక చేయవలసింది నీ బాధ్యత. చేయవలసింది చెప్పండి, నా బాధ్యత. చేయి పైకి చెప్పండి. అవునా? చేయవలసిన బాధ్యత నాది అని చెప్పండి అందరూ. ఎవరు చెప్పింది? పాస్టర్ గారు చెప్పింది. అప్పుడప్పుడు చేయొచ్చు, అప్పుడప్పుడు మానేయచ్చు. ఆ న్యాయం ఇక్కడ కూడా వర్తిస్తుంది. పాస్టర్ అనేవాడు ఎక్కడ మధ్యలో పుట్టుకురాలేదు. దేవుడు పంపితే వచ్చినవాడు, దేవుడు అభిషేకించినవాడు. చెప్పిన పని చేయాలి. వెళ్ళారు, ఒకవేళ కొడితే ఎవరు కొడతారు? యేసు ప్రభు ఎక్కడో ఉన్నాడు, ఎల్లులోనే కొడతారు. అయినా చెప్పినవాడు గురువుగారు కనుక నమ్మకముగా చేశారు. ఎలా చేశారు? ఇప్పుతున్నారు. అబ్బా ఏంటి ఇప్పుతున్నారేంటి అన్నారు. ఇది ప్రభువుకు కావాలండి. సరే తీసుకెళ్ళండి అన్నారు. తీసుకొచ్చేసారు. కార్యము చేయవాడు దేవుడు, నువ్వు కాదు. నిలబట్టడం నీ పని, ప్రారంభించడం నీ పని, దాన్ని కొనసాగించి ముగించువాడు ప్రభు అయినా దేవుడు మాత్రమే. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మనం ఆయన పరిశుద్ధమైన సంఘమై ఉన్నాం, ఆయన ప్రియమైన కుమారులం కుమార్తెలమై ఉన్నాం. ఎరిగి బ్రతకాలి. గాడిదని తోలుకు వచ్చారు. గాడిద తోలుకురాడు వాళ్ళ పని, డెకరేషన్ చేయడం అక్కడున్న వాళ్ళ పని. డెకరేషన్ చేసేవాళ్ళు వచ్చేసారు. డెకరేషన్ చేసేసారు. యేసు ప్రభు దాని మీద ఆశ్రయుడు అయిపోయాడు. జనం వాళ్ళ కాళ్ళు పోగైపోయారు. లోకమంతా ఆయనదే. గాడిదని తోలుకొచ్చారు. ఎవడ డ్యూటీ ఆడు చేసేస్తున్నాడు, ఎవడగాడు పోగైపోతున్నాడు. గ్రౌండ్ వర్క్. ఏం గ్రౌండ్ వర్క్? నీ వర్క్ ఏమి కాదు, దేవుడే సమస్తమును సమకూర్చు దేవుడై ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడికి వచ్చిన వాళ్ళంతా రాజు రాజు అని అరుస్తున్నారు. ఏమని అరుస్తున్నారు? మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనం చూసినప్పుడు, 21 అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారు? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. యోహాను సువార్తలో ఏమనుంది? 12 అధ్యాయంలో 14 వచనం. సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. ఇదిగో నీ రాజు.
యేసు ప్రభుని రాజు అని పిలుస్తారని కొన్ని వేల సంవత్సరముల క్రితం ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేరుతుంది. దావీదు కుమారునికి జయం, ఇదిగో నీ రాజు, హోసన్నా జయం, హోసన్నా హోసన్నా జయము జయము అని అందరూ కేకలు పెడుతున్నారు. పెద్దోళ్ళు కేకలు పెడుతున్నారు, పిల్లలు కూడా. ఆ రోజున కొంతమంది అన్నారు, ఏమయ్య యేసు ప్రభు ఆ పిల్లకాయలు అన్నారు చూడబోయా అన్నారు. పెద్దోళ్ళు ఎందుకంటే వాళ్ళు వచ్చి వీళ్ళ మీద తొంతారు. పెద్దోళ్ళు హోసన్న అంటారు అక్కడ, పిల్లలే కాదు. అయితే వాళ్ళు ఏమంటారు, పెద్దోళ్ళు తిరగబడతారని భయవేసి ఆ పిల్లలు అంత అల్లరి చేస్తున్నారు కదా, నువ్వేం చెప్పలేవా? అప్పుడు యేసు ప్రభు కోపం వచ్చి అన్నాడు, అయ్యి ఆ పిల్లలు నోరు మూసినా, పెద్దలు నోరు మూసినా, మీరు నోరు మూయించినా, కావాలంటే ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు లేచి స్తోత్రం చెప్తే అన్నాడు ప్రభు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాళ్ళు కూడా యజమాని ఆయనే. రాళ్ళు కూడా వాళ్ళు రాళ్ళతో కొడదామని చాలాసార్లు యేసు ప్రభు. రాళ్ళతో కొట్టి చంపేద్దామని రాళ్ళు ఎత్తేవారు, అని తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, మీరు రాళ్ళు పట్టుకున్నారు కదా, ఆ రాళ్ళే స్తోత్రాలు చెప్తారా? నన్ను కొడదామని చూశారు కదా, మీరు బుద్ధి లేని వాళ్ళారా? నన్ను కొట్టడం కాదు, మీరు చేతితో పట్టుకున్నారు అప్పుడప్పుడు రాళ్ళు, నన్ను కొడదామని చూశారు కదా, రాళ్లే స్తోత్రం చెప్తాయి. ఆ రాళ్ళు వచ్చి నాకు తగులుతాయి అనుకున్నారు, కానీ రాళ్ళు స్తోత్రాలు చెప్తే మీ చెవుల్లో బద్దలైపోతాయి, మీ బతుకులే పాడైపోతాయి అని యేసు ప్రభు వాళ్ళకి హెచ్చరిక చేశాడు. నువ్వు అలాంటి హెచ్చరిక చేయగలవా? హోసన్నా జయము అంటూ పాడుకుంటూ వెళ్ళారు. గాడిద మీద వెళ్తున్నవాడు రాజు. ఎవరు చెప్పండి? రాజు. యోహాను అంటున్నాడు కదా, ఇదిగో నీ రాజు, ఇదిగో. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో ఓ లోకమా, ఓ దేవుని నమ్మని వాళ్ళారా, యేసును దూషించే వాళ్ళారా, దేవుని సంఘాన్ని దూషించే వాళ్ళారా, ఇదిగో రక్షకుడు ఇక్కడ ఉన్నాడు, ఆశీర్వాదం ఇక్కడ ఉంది, శాపిపోయే మార్గం ఇక్కడ ఉంది, సువార్త ఇక్కడ ఉంది, ఇదిగో అని చూపించగలిగిన వారముగా నీవు నేను మారాలి. అప్పుడే నిజమైన మట్టలాది వారం మనలో నెరవేరుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి. హోసన్నా జయం, హోసన్నా జయం. ఏది? హోసన్నా జయం, హోసన్నా జయం. మన నోరు నాపగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవడో లేడు. ఎందుకు? సమస్తము ఆయనది. అట్టి సాక్ష్యం కలిగి జీవించాలి. మన రాజు ఎప్పటికీ రాజే. ఆయన గాడిద మీద ఆశీర్వదించినప్పుడు రాజు అని పిలువబడ్డాడు. సిలువలో అర్పించబడక మునుపు ఆయన రాజుగా పిలువబడ్డాడు. ఆయన సమస్త లోకానికి రాజై ఉన్నాడు, సమస్త లోకానికి రాజై ఉన్నాడు. సిలువ యాగం ద్వారా మరొకసారి రాజు రుజుపరుచుకున్నాడు. లోక ప్రజలందరి కొరకు తన ప్రాణం దారబోయడానికి సిద్ధమై దేవుని గొర్రె పిల్లగా యెరూషలేము పట్టణానికి గాడిద మీద ఆసీనుడై రాజుగా. గాడిద నేల మీద నట్టలేదు. ఏ రాజుకి ఏ రాజు గుర్రమైనా నేల మీద నడిచింది, కానీ ఈ రాజు గుర్రం, ఈ రాజు వాహనము నేల మీద నడవ లేదు. బట్టలు పరిచారు, చెట్లు కొమ్మలు పరిచారు. ఇది ఈ రాజు యొక్క ప్రత్యేకత. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాజు వంటి రాజు మరొకడు లేనే లేడు. ఎంత గొప్ప రాజు! అలెగ్జాండర్ వంటి పరాక్రమశాలి అయినప్పుడు కూడా వాడి గుర్రం నేల మీద నడిచింది. యేసు వాహనం బట్టల మీద నడిచింది, చెట్ల కొమ్మల మీద నడిచింది. ఏ రాజుకి అంత ఆర్భాటం జరగలేదు. ఆ రోజున చెవులు చిల్లులు పడేలాగా హోసన్నా జయం, హోసన్నా జయం అని అరిచారు. అరిచేవారిలో నీవున్నావా? ఆ చెప్పేవారిలో నీవున్నావా? నోళ్ళు ముయించేవారిలో ఉన్నావా? చెప్పేవారిలో నీవు ఉన్నావా? చూసేవాళ్ళు నీవు ఉన్నావా? చేసేవాళ్ళు నీవు ఉన్నావా? లాజరు, మార్తా, మరియల కుటుంబాలు నీవు ఉన్నావా? యోధ ఇస్కరియోతు వలె నీవు ఉన్నావా? హోసన్నా జయమని అరిచిన వారిలో నీవు ఉన్నావా? అరవద్దని చెప్పిన వారిలో నువ్వు ఉన్నావా? అలాగే బట్టలు పరిచిన వారిలో నువ్వు ఉన్నావా? చూసిన వారిలో నువ్వు ఉన్నావా? చెట్లు కొమ్మలు పరిచిన వారిలో నువ్వు ఉన్నావా? గొంతులు వేసి నాట్యమాడి ఆర్భాటం చేసిన వారిలో నువ్వు ఉన్నావా? నీవెక్కడ ఉన్నావు? నీ స్థితి ఏంటో ఎరిగి నీ సాక్ష్యాన్ని బలపరుచుకో. దేవుడి వాక్యాన్ని మీ కొరకు దీవెనకరంగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం మోకరించండి.
పరిశుద్ధులైన మా తండ్రి, విత్తబడిన వాక్యాన్ని బిడ్డల కొరకు దీవెన కలిసి అది ఫలింప చేయమని, అందు ఫలించుటకు తీర్మానం చేసుకుని మనసు ప్రతి వారికి కలిగించమని. నువ్వు ఎప్పటికీ నీ రాజు అయినావు, నీ ఎందుకు విశ్వాసం ఉంచేవాడు రాజకుమారుడు రాజకుమార్తెలై ఉన్నారని ఎరిగి వీరు తమ విశ్వాసమును కాపాడుకున్నట్టు నీ వాక్యాన్ని ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయమని, లైవ్ చూస్తున్న వారు కూడా నేను ఒక తీర్మానం చేసుకున్నట్లు వారు నీ కొరకు భద్రపరచమని కోరుచు యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్.